పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 19వ తారీఖు పాస్కా 3వ ఆదివారం. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం మరియు 22వ వచనం నుండి 32వ వచనం వరకు ఈనాటి వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రియ స్నేహితులారా, దయగల దేవుడు మనందరినీ ముఖ్యంగా దీవించాలని, ఈ ఆదివారం ఆయన యొక్క కృప మనపై ఉండాలని వాక్యాలని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఈ వాక్యాల్లో పేతురు ధైర్యంగా లేచి జనసమూహం ముందు సువార్తను ప్రకటించాడు. ముందు భయపడిన శిష్యుడు ఇప్పుడు పవిత్రాత్మ శక్తితో నిండిపోయి సాక్షిగా నిలుస్తాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు భయం తొలగి ధైర్యం వస్తుంది. మన జీవితంలో కూడా దేవుని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. పేతురు యేసు చేసిన అద్భుతాలు, సూచనలు, మహిమలను ప్రజలకు గుర్తు చేస్తాడు. యేసు జీవితం దేవుని శక్తి ద్వారా నిండి ఉందని ఆయన స్పష్టం చేస్తాడు. కానీ మనుషులు ఆయనను సిలువ వేయించారు. ఇది మన హృదయానికి తాకే సత్యం. మన పాపాల కారణంగా యేసు బాధను అనుభవించాడు. అయినప్పటికీ అది దేవుని యోజనలో భాగమే. దేవుడు యేసును మన బంధనాల నుండి లేపాడు. మరణం ఆయనను పట్టుకోలేకపోయింది. ఇది క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు. పునరుత్థానం. మనం సేవించే దేవుడు జీవం గల దేవుడు కాబట్టి మనం నిరాశలో కాకుండా జీవన శైలితో, ఆశతో జీవించాలి. పేతురు దావీదు మాటలను ఉదాహరిస్తూ యేసు పునరుత్థానం ముందే ప్రవచింపబడినదని చూపిస్తాడు. దావీదు సమాధి ఇప్పటికీ ఉందని చెప్పి ఆ వాక్యాలు యేసుని గురించే అని వివరించాడు. ఇది దేవుని వాక్యం నమ్మదగినదని నిరూపిస్తుంది. దేవుడు చెప్పినది తప్పకుండా నెరవేరుతుంది. యేసు దేవుని కుడి వైపున ఉన్నత స్థానంలో కూర్చున్నాడని పేతురు ప్రకటించాడు. ఆయనకు మహిమ, అధికారం ఇవ్వబడింది మరియు పవిత్రాత్మను కుమ్మరించాడు. ఈ సత్యం మనకు పిలుపు. యేసును ప్రభువుగా అంగీకరించి ఆయనలో జీవించటం, ఆయనలోనే నిజమైన రక్షణ, శాంతి మరియు నిత్య జీవం ఉన్నాయని ఈనాటి మొదటి పట్టణము తెలియజేస్తూ ఉంది. మరి రెండో పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుదాం. ఈ భాగంలో దేవుని పక్షపాతం లేని తండ్రిగా పిలుస్తూ మన జీవితం ఆయన ఎదుట బాధ్యతతో ఉండాలని పేతురు గుర్తు చేస్తాడు. మనం భూమిపై పరదేశులమని భావించి భయభక్తులతో జీవించాలి. ఇది భయంతో జీవించడం కాదు, కానీ దేవుని పవిత్రతను గౌరవిస్తూ ప్రతి చర్యను జాగ్రత్తగా చేయటం. మనం చేసే ప్రతి పని దేవుని ఎదుట విలువైనదని గుర్తించాలి. మన రక్షణ వెండి బంగారం లాంటిది, నశించిపోయే వాటితో కాదు, కానీ క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంతో కొనబడింది. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మన విలువను ప్రపంచపు సంపద నిర్ణయించదు. దేవుడు మన కోసం చెల్లించిన ధర నిర్ణయిస్తుంది. కాబట్టి మనం మన జీవితాన్ని తక్కువగా అంచనా వేయకుండా పవిత్రంగా జీవించాలి. క్రీస్తు ప్రపంచం సృష్టింపబడక ముందే నిర్ణయించబడ్డాడు, కానీ ఈ చివరి కాలంలో మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఇది దేవుని యోజన ఎంత గొప్పదో చూపిస్తుంది. మన రక్షణ అనేది యాదృచ్ఛికం కాదు, అది దేవుని ముందుగానే సిద్ధం చేసిన ప్రేమయుక్తమైన కార్యం. ఈ సత్యం మనకు ధైర్యం మరియు నమ్మకం ఇస్తుంది. మనం విశ్వాసం దేవునిలోనే స్థిరపడాలి. ఎందుకంటే ఆయన యేసును మృతులలో నుండి లేపి మహిమపరిచాడు. ఈ సంఘటన మనకు ఆశనిస్తుంది. మన జీవితం ఎక్కడితో ముగియదు. దేవుడు చేసిన కార్యాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. కష్టాల మధ్యలో కూడా మనం ఆశతో నిలబడగలం.
ఈ వాక్యాలు మనకు ఒక స్పష్టమైన పిలుపునిస్తాయి. పవిత్రత, గౌరవం, విశ్వాసంతో జీవించడం, మనము దేవుని పిల్లలమని గుర్తించుకుని ఆయనకు ఇష్టమైన విధంగా జీవించాలి. క్రీస్తు చేసిన త్యాగాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ప్రతిరోజు ఆయన మహిమ కలిగించే జీవితం గడపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ప్రత్యేకంగా సువార్త మన కోసం ఒక గొప్ప పరి వాక్యాలను మనకు బోధిస్తూ ఉంది. ఏమిటి అని అంటే, వే టు ఎమావుస్ అని ఈనాడు మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనం వరకు ధ్యానించినట్లయితే ఒక గంభీరమైన వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉంటాం. ఆత్మీయమైనటువంటి వాక్యాలు, మనకు పవిత్రాత్మ శక్తితో బోధించే వాక్యాలు, ఒళ్ళను గగుర్పొడిచే వాక్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు శిష్యులతో మాట్లాడాడు. ఈనాడు ఈ యొక్క శుభవార్త ద్వారా మనకి బోధిస్తూ మనల్ని ప్రత్యేకంగా ఆత్మతో నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వాక్యాల్ని ధ్యానించుదాం. ఎమ్మావుకి వెళ్తున్న ఇద్దరు శిష్యులు నిరాశతో నిండిపోయి ఉన్నారు. యేసు మరణం వారి ఆశలను ఛిద్రం చేసింది. మన జీవితంలో కూడా ఆశలు కూలిపోయినప్పుడు మనం దారి తప్పినట్లుగా అనిపిస్తుంది. కానీ ఈ కథ మనకు చెప్తుంది, నిరాశల్లో ఉన్నప్పటికీ దేవుడు మనతోనే నడుస్తాడు. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో కలిసి నడిచిన వారు ఆయనను గుర్తించలేకపోయారు. ఇది మన ఆత్మీయ స్థితిని ప్రతిబింబిస్తుంది. మన హృదయం భారంగా ఉన్నప్పుడు దేవుని సమీపాన్ని కూడా గుర్తించలేం. అయినప్పటికీ ఆయన మనతోనే ఉన్నాడు. యేసు వారితో మాట్లాడి వారి బాధను విన్నాడు. ఆయన వారిని తీర్పు చేయలేదు, కానీ సహనంతో విన్నాడు. ఇది మనకు ఒక పాఠం. దేవుడు మన బాధలను వినే తండ్రి. మనం మన హృదయాన్ని ఆయన ముందుకు తెరవాలి. తర్వాత యేసు రాయబడిన గ్రంథాల ద్వారా తన గురించి వివరించడం ప్రారంభించాడు. ఆయన వాక్యం వారి మనస్సును వెలిగించింది. దేవుని వాక్యం మనలో చీకటిని తొలగించి సత్యాన్ని చూపిస్తుంది. కాబట్టి బైబిల్ మన ఆత్మకు ఆహారం. వారు యేసును తమతో ఉండమని ఆహ్వానించారు. ఆయన వారి ఇంట్లో ఉండగా రొట్టెను వేరచి వారికి ఇచ్చాడు. ఆ క్షణంలో వారి కన్నులు తెరుచుకుని ఆయనను గుర్తించాయి. ఇది మనకు ఒక ఆత్మీయ సత్యం. ప్రభువుతో సన్నిహిత సంబంధంలోనే ఆయనను నిజంగా అనుభవిస్తాం. యేసు కనుమరుగైన తర్వాత వారు మన హృదయాలు మనలో మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. దేవుని వాక్యం మనలో అగ్నిలా పనిచేస్తుంది. అది మన విశ్వాసాన్ని మేల్కొల్పి మనస్సును మారుస్తుంది. వారు వెంటనే యెరూషలేముకు తిరిగి వెళ్ళి సువార్తను ప్రకటించారు. నిరాశలో ఉన్నవారు ఇప్పుడు సాక్షులయ్యారు. దేవునితో కలిసిన అనుభవం మన జీవితాన్ని పూర్తిగా మార్చుతుంది. మనం కూడా ఆయనను అనుభవించినప్పుడు ఇతరులతో పంచుకోవాలి. ఈ కథ మనకు ఒక గొప్ప పిలుపునిస్తుంది. నిరాశలో కూడా దేవుని వెతకడం, ఆయన వాక్యాన్ని వినడం, ఆయనతో సన్నిహితంగా ఉండటం. అప్పుడు మన కన్నులు తెరచుకుని ఆయనను తెలుసుకుంటాం. మన జీవితం ఆనందం, ఆశ మరియు ధైర్యంతో నిండిపోతుంది. ప్రియమైన స్నేహితులారా, మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన ప్రభు అయిన యేసయ్య, నిరాశలో ఉన్న ఎమ్మావు శిష్యుల దగ్గరకు వచ్చినట్లే నా జీవితంలో కూడా రా ప్రభువా. నా హృదయం భారంగా ఉన్నప్పుడు నీ సమీపాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాను, కానీ నీవు నాతోనే ఉన్నావని నమ్మే విశ్వాసం నాలో నింపండి. నీ వాక్యంతో నా హృదయాన్ని వెలిగించండి. నా లోపల అగ్నిలా మండే విశ్వాసాన్ని కలిగించండి. నా కన్నులను తెరచి నిన్ను గుర్తించే కృపను ప్రసాదించండి. నా నిరాశను ఆనందంగా, నా బలహీనతను శక్తిగా మార్చండి. ప్రభువా,
నిన్ను అనుభవించిన తరువాత నిన్ను ప్రకటించే సాక్షిగా నన్ను మార్చండి. నా జీవితమంతా నీ మహిమకు ఉపయోగపడేలా నడిపించండి. నీ సమాధానం, నీ శాంతి, నీ ఆనందంలో నన్ను నింపండి. ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయగల దేవుడు మన యొక్క జీవితాలను ఆయన యొక్క ఆత్మచే మండించుదురుగాక. మనకు జ్ఞానం, బోధ ఆయన చేయనుగాక. మన జీవితం కూడా ఆ శిష్యులు ఏ విధంగా ప్రభువుని కలుసుకుని ఆ ఉద్ధాన క్రీస్తుని మహిమను పొందుకున్నారో మన జీవితంలో కూడా ఆ మహిమ పొందుకోవడానికి సంసిద్ధులవుదాం. మంచిగా ఆదివారం ప్రసంగాలతో వాక్యాలతో తయారై దయగల దేవుని చేరుకుందాం. ప్రభు ఆయన వాక్యం చేత, ఆయన యొక్క శరీర రక్తాల చేత మనల్ని అనుదినం పోషిస్తూ ఉండగా దేవునికి ఎనలేని కృతజ్ఞతలు తెలుపుదాం. ఆయన యొక్క శరీర రక్తాలను భోజిస్తున్న మనందరికీ నిత్య జీవాన్ని సంసిద్ధం చేసి ఉన్నారని మరవకూడదు. మరి ప్రతి ఆదివారం మరి ముఖ్యంగా ఈ పాస్కా కాలంలో ఉద్ధాన క్రీస్తును కలుసుకుందాం. ఆయన మన జీవితాలను ఆయన యొక్క వెలుగుతో బాగు చేయమని, మనలో ఉన్నటువంటి చీకటి కార్యాలను తీసివేయమని, సైతాను శక్తులను తీసివేయమని, చెడు ఆలోచనలను తీసివేయమని పరలోక భాగ్యం మనందరికీ సిద్ధం చేసి ఉండగా ఆ పరలోక వారసులుగా తయారవడానికి భూలోకంలోనే ప్రయత్నించుదాం. దయగల దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.